వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. మోడీ నిరంకుశుడు, రాజకీయ వేధింపులు చేస్తున్నాడు, పదవిలోంచి దింపేయాలి అని ప్రతిపక్షాలు మరియు కొందరు మేధావులు అనే మాట. కానీ అసలైన రాజకీయ వేధింపులు అంటే ఎలా ఉంటాయి? 2002లో గుజరాత్లో గోద్రా ట్రైన్ మంటల్లో 59 మందిని చంపడం వల్ల మొదలైన మత కలహాలు జరిగి సుమారు 300 మంది హిందువులు అలాగే ముస్లింలు చనిపోతే దేశంలోనే అవే మొదటి మత కలహాలు అన్నట్టుగా కింద కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు ఒక కేసు ఇంకా తేలకుండా మరొక కేసు వేస్తూ ప్రభుత్వం తప్పు లేదు, అదుపు చేయడానికి చక్కగా చర్యలు తీసుకున్నారని హైకోర్టు చెప్పినా మళ్ళీ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ వేసి ముఖ్యమంత్రి మీదే విచారణ జరపాలని తమ కనుసన్నల్లో పనిచేసే ఎన్జిఓస్ని వాడుకొని మోడీని హింసించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో కొన్ని వందల మత కలహాలు ఎక్కువగా కాంగ్రెస్ కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్నప్పుడే జరిగాయి. అస్సాంలో నెల్లి 3000 మంది, అహ్మదాబాద్లో 1500 మంది, ముజాఫర్పూర్లో 1500 మంది, ఢిల్లీ సిక్కుల విషయంలో 3500 మంది. ఇవి మత కలహాలు కాదు, కాంగ్రెస్ నాయకులు దగ్గరుండి చేయించిన మారణకాండ. ఇలా కొన్ని వేల ప్రాణాలు కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగా ఉండగా పోయినా ఏనాడు ఏ ముఖ్యమంత్రిని ఇన్ని విధాలుగా విచారణకు గురి చేయలేదు. సిబిఐ విచారణకు ముఖ్యమంత్రిగా మోడీ వెళ్ళినప్పుడు బందులు కానీ ర్యాలీలు కానీ 100 వాహనాలు కానీ లేకుండా ఒక్కరు వెళ్ళి ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు సిబిఐ అడిగిన ప్రశ్నలకు ఒక సాధారణ పౌరుడు మాదిరిగా జవాబులు చెప్పి ఇంకా ఉంది, రేపు ఉదయం మళ్ళీ రావాలని కోరితే లేదు, రేపు ఉదయం నాకు చాలా ముఖ్యమైన మీటింగ్స్ ఉన్నాయి, ఎంత రాత్రైనా ఇప్పుడే పూర్తి చేయండి, నేను సహకరిస్తానని చెప్పగలిగిన రాజకీయ వేత్త మోదీ. మొత్తం 9 గంటలు ఏకబిగిన సిబిఐ విచారించింది ఆ రోజు. బెస్ట్ బేకరీ కేసులో ఆ యజమాని భార్య 2 సంవత్సరాల పాటు ఏ రకమైన కంప్లైంట్ చేయలేదు. మోడీ వల్లే తన భర్త చనిపోయారని ఆమెను బలవంతం చేయించి 2 సంవత్సరాల తర్వాత కేసు వేయించారు. తిస్తా తిసెల్వాద్ ప్రభుత్వ అనుమతి లేకుండా ఏవో సమాధులు తవ్వి అవి మత కలహాలుగా పెట్టి అప్పుడు కప్పెట్టిన మరణాలను చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కోర్టు ఆమెకు చివాట్లు పెట్టింది. ఇక తెహల్కా పోర్టల్ ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ మీద స్ట్రింగ్ ఆపరేషన్స్ చేసి మోడీయే మత కల్లోలాలు సృష్టించారని అతని చేత చెప్పించారు. ఇక గుజరాత్ ఐపీఎస్ ఆఫీసర్ సంజీవ్ భట్ శర్మ ఆ రోజు అహ్మదాబాద్లో లేకపోయినా ముఖ్యమంత్రి మీటింగ్లో పాల్గొన్నానని మోడీ పోలీసులను అల్లర్లి ఆపండి, జరగనీయండి అని చెప్పినట్టుగా సాక్ష్యం చెప్పించారు. తర్వాత కాలంలో భట్ భార్య కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఈయన్ని సుప్రీంకోర్టు తప్పుడు సాక్ష్యం చెప్పాడని కేసు కొట్టేసి చివాట్లు కూడా పెట్టింది. ఒక లష్కరే ఉగ్రవాది షోర్బుద్దీన్ని పోలీసులు ఎన్కౌంటర్లో చంపేస్తే ముఖ్యమంత్రి చంపించాడని కేసు పెట్టారు. రాష్ట్ర హోంమంత్రి అమిత్ షాని జైల్లో పెట్టారు. 2 సంవత్సరాలు రాష్ట్ర బహిష్కరణ విధించారు. చనిపోయిన ఉగ్రవాది మొదట అమాయకుడని వాదించిన కాంగ్రెస్ కాదు అని తెలిసిన తర్వాత ఉగ్రవాదైనా పోలీసులు పట్టుకోవాలి కానీ చంపే హక్కు ఎవరిచ్చారు అని కాంగ్రెస్ లాయర్లు వాదించారు. ఎంతమంది నక్సలెట్లు కాంగ్రెస్ ఇతర పార్టీల హయాంలో ఎన్కౌంటర్ చేయబడ్డారు. ఏనాడైనా ముఖ్యమంత్రి మీద హోంమంత్రి మీద కేసులు వేశారా? ఇష్రాత్ జహాన్ ఎన్కౌంటర్ కూడా అంతే. చనిపోతే లష్కరే వెబ్సైట్లో అమ్మాయి ఫోటో పెట్టి శ్రద్ధాంజలి ఘటించారు. అది కూడా అమ్మాయి అమాయకురాలు కానీ ముస్లిం కాబట్టి చంపించారు అని ముఖ్యమంత్రి ఎన్కౌంటర్ చేయించారని కేసు వేసి సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. కాంగ్రెస్ లాయర్లు ఆ ఉగ్రవాది తరపున వాదించి మోడీని షాని జైల్లో పెట్టడానికి ప్రయత్నించారు. ఎవరో అమ్మాయిని ఎవరో వెంటబడితే అమిత్ షా మోడీ ఆదేశానుసారం ఆ అమ్మాయి కదలికలు తెలుసుకునేందుకే అతను వెంటపడ్డాడని, ఆ సంఘటన జరిగిన 4 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ చేయని హడావిడి లేదు. సిఐడి విచారణ కోసం సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు ఇదే కేసులో సంజీవ్ భట్ శర్మ అనే ఆఫీసర్లు తప్పుడు సాక్ష్యాలు సృష్టించారని చివాట్లు పెట్టారు. 10 సంవత్సరాలలో సోనియా ప్రభుత్వం ఇన్ని ఇబ్బందులు పెట్టి మోడీ మీద తీవ్రమైన వ్యతిరేక ప్రచారంతో మోడీని దేశానికి ప్రపంచానికి పరిచయం చేసింది. ఇప్పుడు చెప్పండి, 12 సంవత్సరాల ప్రధాని మోడీ నిరంకుశ పాలనలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా ఇన్ని విధాలుగా మానసికంగా క్షోభ పెట్టారా? నిజాయితీ పరుడు దేనికి భయపడడు, కోర్టు కేసులపై స్టే తెచ్చుకోడు, తన కార్యకర్తలను కేంద్ర ప్రభుత్వంపై ఉసిగొల్పడు. సిబిఐ ఎంక్వైరీ అంటే బందులు రాస్తారోకలు నిర్వహించడం కానీ కొన్ని వందల వాహనాల్లో సిబిఐ ఆఫీసును ఊరేగింపుగా వెళ్లడం కానీ చేయరు. అదే నిజాయితీ బలం. సరే, మోడీని ఇరుకును పెడదామన్న వారి సంగతి వీటిల్లో దేనిలో మోడీ ప్రమేయం లేకుండానే వాళ్ళ కర్మ వాళ్ళని ఇబ్బందులకు గురిచేసింది. చెప్తా చూడండి. సోనియా రాహుల్ దారుణంగా అధికారం కోల్పోయారు. 5,000 కోట్ల నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో ఇరుక్కొని బెయిల్ మీద బయట ఉన్నారు.
ఇక అహ్మద్ పటేల్ విషయానికి వస్తే గుజరాత్లో అధికారం 15 సంవత్సరాల బట్టి పోయింది. అల్లుడు స్టెర్లింగ్ బయోటెక్ 5,000 కోట్ల ఫ్రాడ్ కేసులో ఇరుక్కున్నాడు. ఈయన ఏకంగా పైకెపోయాడు. ఇక చిదంబరం తాను అధికార పరిధి దాటి అనుమతి ఇచ్చిన ఎయిర్సెల్ మెక్సిస్ కేసులో విచారణ ఎదుర్కొంటూ తాను మరియు తన కొడుకు ఇద్దరు ఇప్పటికీ బెయిల్ మీద ఉన్నారు. పుంకాలుగా మోడీకి వ్యతిరేకంగా వ్యాసాలు రాసి పద్మశ్రీ కొట్టేసిన ఎన్డీటీవీ భరాకదత్ రాడియా టేప్ల అవినీతి ఉదాంతంలో చిక్కుకొని కనుమరుగైపోయింది. తీస్తా తెహ్సిల్వాద్ అల్లర్ల బాధితులకు సహాయం కోసం ప్రారంభించిన ఎన్జీఓ డబ్బులు తినేసింది అని కేసు నడుస్తోంది. బెయిల్ మీద బయట ఉంది. స్ట్రింగ్ ఆపరేషన్ చేయించిన తెహల్కా తేజ్పాల్ ఎవరో సహ ఉద్యోగిని లైంగికంగా వేధించాడని జైల్లో గడిపి బెయిల్ మీద ఉన్నాడు. పోలీస్ ఆఫీసర్లు సంజయ్ భట్ ఉద్యోగం పోగొట్టుకుని సుప్రీంకోర్టు చేత గట్టిగా చివాట్లు తిని జైల్లో బెయిల్ మీద ఉన్నాడు. మోడీని రాజకీయంగా తప్పులు ఉంటే విమర్శించండి, కానీ ఆయన మీద ద్వేషంతో ఊరికే ఆయన్ని ఇరుకున పెడదామంటే బూమరాంగ్ అవుతుంది. అనుమానమా? మోడీ ప్రధాని అయిన దగ్గర నుంచి ఆయనపై రాజకీయంగా కాకుండా దారుణమైన వ్యక్తిగత విమర్శలు, నోటికొచ్చిన ఆరోపణలు చేసిన నాయకులందరూ అధికారం కోల్పోవడము, సమాజంలో విలువ కోల్పోవడము జరిగింది. తప్పు తెలుసుకొని మళ్ళీ ఆయన వెనక చేరిన వారు మాత్రమే నిలబడ్డారు. అఖిలేష్, ఉద్ధవ్ ఠాక్రే, కేజ్రీవాల్, కేసీఆర్, మమతా, లాలూ కుటుంబం, కమ్యూనిస్టు నేతలు. వీటన్నిటిని నిజాయితీగా విశ్లేషించుకొని చూడండి. ఎటువంటి రాజకీయ కుటుంబం నేపథ్యం లేని ఒక సామాన్యుడికి ఇంత బలం ఎలా వచ్చింది? చేసే పనిలో చిత్తశుద్ధి, కుటుంబానికి కాకుండా సేవలు జాతికి అంకితం చేయడం వల్ల. 25 సంవత్సరాలుగా వ్యక్తిగతంగా అవినీతి ఆరోపణలు అంటుకోకుండా జాగ్రత్త పడుతూ ఉండడం వల్ల. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులకు భిన్నంగా ఉంటూ పాలకులు ఎలా ఉండాలో ఆయన నడిచి మార్గం చూపిస్తున్నారు. ఇవి చూసే జనాలు ఆయనకు దేశంలోనూ విదేశాల్లోనూ బ్రహ్మరథం పడుతున్నారు. తమకు అనుకూలంగా లేని ఒక దేశ నేతని పదవిలోంచి దింపేసి తమకు అనుకూలమైన వారిని పదవిలో కూర్చోబెట్టాలి అని విదేశీ కుట్రలు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. అలా పదవిచ్యుతులైన వారి బలహీనతలు, అవినీతి మరియు ఆడపిల్లలు, వీటిని ఉపయోగించే విదేశీ శక్తులు నాయకులను తమకు అనుకూలంగా మార్చుకుంటాయి లేదా పదవిలోంచి దించేస్తాయి. అయితే వారి దురదృష్టం, ఈ రెండు బలహీనతలు లేని మోడీ ప్రధానిగా ఉండడంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాలేకపోతున్నారు. తాజా బొద్దింకల ఆందోళన కూడా ఆ తరహాలో వచ్చింది. నిరసన తెలపడానికి వచ్చిన వారి స్పీచ్, మాటలు పరిశీలిస్తే ఈ ఆందోళనకు వచ్చిన వారిలో 90% మందికి అప్పటికే ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందుత్వ, మోడీని ద్వేషించే కిస్టామిస్టుల భీమ్లే కొత్తగా వచ్చిన వారు 10% కూడా లేరు. అందుకని ఈ ముఠా ఎన్నికల ఫలితాలను ఏ మేరకు ప్రభావితం చేస్తారో ఊహించవచ్చు. కానీ రాబోయే యూపీ ఎన్నికల ప్రచార సభలోకి మాత్రం మోడీకి ఒక పెద్ద అస్త్రం ఇచ్చారు. కొందరు ప్రధాని పదవి తమ కుటుంబ ఆస్తిలాగా భావిస్తూ తన కుటుంబంకి ఆ పదవి దక్కాలి అని ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ద్వారా అలా ప్రయత్నించడం తప్పు కాదు. కానీ ఎన్నికల ద్వారా నన్ను ఎదుర్కోలేక విదేశీ శక్తుల సాయంతో అరాచకం సృష్టించి పార్లమెంటు మీద, ప్రధాని నివాసం మీద దాడి చేస్తే పదవిలోంచి దించేయాలని ప్రయత్నిస్తున్నారు చూడండి, అది తప్పు. ఆ మధ్య ఢిల్లీలో జరిగిన సంఘటనలు చూశారు కదా. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక లాగా నా నివాసం మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. మీరే నాకు బలం, మీరే నా వెంట ఉంటే ఏ దుష్ట శక్తులు నన్ను ఏం చేయలేవు, మీరు మోడీ వెంట ఉంటారా అని మోడీ ఎన్నికల స్పీచ్ ఇస్తే అయిపాయ్, నెల రోజుల బొద్దింకల ప్రచారం ఉస్పటక్. అందుకే నిజాయితీ పరుడిని ఎంత ఇబ్బంది పెట్టినా వెరవడు, అడుక్కు వెనక్కి వేయడు. అంటే మళ్ళీ ఇంకా బలంగా ముందుకు వేయడానికి అని అతని గత చరిత్ర చెబుతోంది. ప్రజాదరణ రాజకీయ నాయకుడి ఆస్తి. అది పొందడానికి పారదర్శక ధన సంపాదన, అధికార యావ, బంధుప్రీతి లేకపోవడం, చేసే పని మీద చిత్తశుద్ధి, వచ్చిన పదవికి సార్థకత చేకూర్చడం వంటివి సాధారణ ప్రజలు గుర్తించగలిగేలా వ్యవహరించాలి. మోదీకి వ్యతిరేకంగా నీటి ఉద్యమం ముసుగులో, విద్యార్థుల ముసుగులో మొన్న 20వ తేదీ క్లిస్టామిస్టు భీమ్లా బ్యాచ్ మరియు దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతిచ్చి నెల రోజులు ప్రచారం చేస్తే తిప్పి కొడితే ఢిల్లీ వచ్చిన జనాభా 10 నుంచి 15,000 మంది. అదే మోడీ పిలిపిస్తే 10 లక్షల మంది వస్తారు. మోడీ గల ప్రజాదరణ గురించి విదేశీ శక్తులకు బాగా తెలుసు. అయినా తమ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మోడీ వంటి రాజకీయ నేత ఇప్పటి వరకు వారికి తారసపడి ఉండకపోవచ్చు. మీ రాజకీయ కెరీర్లు శాశ్వతంగా సమాధి చేసుకోవాలి అని అనుకుంటే మోదీతో పెట్టుకోండి అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకు మోదీ మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.